దీన్ని దీన్ని నేనేం చేయాలి బాబాగారు? ఇవ్వండి బాబాగారు. నువ్వేం చెయ్యక్కలేదు మనోరమా. ఏం చెయ్యాలో అది నా మంత్రశక్తి చేస్తుంది. మీరందరూ ప్రేక్షకుల్లాగా చూస్తూ ఉండండి. ఇప్పుడు ఎవరి చేతిలో అయితే కర్పూరం బగబగ మండుతుందో వాళ్ళని సకు ఆవహించిందని అర్థం. ఎవరి మీదైనా సకు ఇంకా పాండురంగడి ప్రభావం ఉంటే ఇప్పుడది నిర్ధారించబడుతుంది. మనోరమా, నిన్ను ఇబ్బంది పెట్టేదెవరో కూడా తెలిసిపోతుంది. ఇంకా ఇంటి దొంగలు, ఈ ఇంట్లోనే దొంగలున్నారు, హెచ్చరికగా ఉండు. మీరు కూర్చున్నా లేచినా నిద్రిస్తున్నా స్మరించండి జింగిరోబాని, నాగోజీ బాబాని శరణు వేడండి. ఆయనే మీకు రాజు, ఆయనే మీకు మహారాజు. బాబాగారు, నేను బాగా అలసిపోయాను, ఇక వెళ్తాను. లేదు లేదు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నేను వెళ్ళమనేంత వరకు నువ్వు ఇక్కడే ఉండాలి. ఆటలాడి బాగా అలసిపోయావు కదా, అందుకే నా ఒడిలో కాసేపు పడుకో. నేను అలసిపోలేదు, నువ్వే అలసిపోయావు కదా. నువ్వు చాలా నీరసంగా కనిపిస్తున్నావు. మనసులో బాబా గారిని, జింగిరోబా గారిని స్మరించుకోండి. ఈ దూరం మిమ్మల్ని రక్షిస్తుంది. సరే. బాబాగారు, అక్కడ నాకు అన్ని విషయాలు స్పష్టంగా తెలిసిపోయాయి.
మనోరమ ఇంకా ఆవిడ కూతురు యమున మీద సక్కు ప్రభావం లేదు. అందుకే వాళ్ళిద్దరి చేతిలో ఉన్న కర్పూరం వెలగలేదు. కానీ మిగతా వాళ్ళు మీరందరూ, మీ అందరి మీద సక్కు ప్రభావం ఉంది. అందుకే మీ చేతిలో కర్పూరం వెలిగింది. మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆ సక్కుకి దూరంగా ఉండండి. ఆమె దగ్గరకు వెళ్ళకండి. మీ అందరి చేతులకి దారం కట్టాడు కదా, అది మామూలు దారం అనుకోకండి. అది మీకు రక్షణ కవచం. ఇక మీకు ఏ భయము లేదు, ఎటువంటి ప్రాణహాని ఉండదు. కానీ సక్కు వల్ల మీ ఇంటికి, మీ కుటుంబానికి పట్టే అరిష్టం ఇంకా పోలేదు. దానికి పరిష్కారం సిద్ధం చేస్తున్నాను. అప్పటి వరకు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి గడ్డు పరిస్థితి నుంచి మిమ్మల్ని కాపాడగలిగేది ఈ నాగోజీ బాబా మాత్రమే. మీ ఇంటికి పట్టిన అరిష్టాన్ని తొలగించాలంటే చాలా చాలా పరిహారాలు చేయాల్సి ఉంటుంది. దానికి ఎంతో డబ్బు ఖర్చు అవుతుంది మనోరమ. ప్రమాదం నుంచి మీరు పూర్తిగా బయటపడలేదు. జాగ్రత్తగా ఉండండి. మీరందరూ అప్రమత్తంగా ఉండడం మంచిది. అలాగే బాబాగారు, మీరు ఎల్లప్పుడూ మమ్మల్ని ఎలాగే కాపాడాలి. జై జింగ్రోబా, జై జింగ్రోబా. జై జింగ్రోబా. బాబా గారు, మూట చాలా బరువుగా ఉంది. మనోరమ అక్షయ పాత్ర లాంటిదిరా. భైరవ చూస్తూ ఉండు. మనోరమని కీలు బొమ్మని చేసి ఎలా ఆటాడిస్తానో చూస్తూ ఉండు. ఏంట్రా, ఏమైంది? నాకు మెలకు వచ్చేసింది. హాయిగా నిద్రపోయావా? ఇప్పుడేం చేద్దాం? అది నాకు పెరుగు కావాలి. సరే, చూడు, బుట్టి ఇక్కడుంది. బుట్టి మీద పెరుగు కుండ ఉంది. అయితే దాన్ని పగలు కొడదాం. ఏంటి కుండ పగలగొట్టాలా? అమ్మ వద్దు కృష్ణయ్య, అత్తయ్య గారు తిడతారు. రోజు కుండ పగలు కొడతామా? కృష్ణాష్టమికి పగలు కొడతాము. అలా అంటవా? సరే, నువ్వు చెప్పినట్టే చేద్దాం. కుండ పగిలిపోయింది. మనం ఒట్టి కొట్టేశాం.